ఈ మారుతి సుజుకి లేటెస్ట్ బ్రీజా. ఈ బ్రీజా గాను ఈ డిక్కీ బ్యాక్ సైడ్ అనేది అయితే డ్యామేజ్ అయింది. ఆటోకి మన ఫ్రంట్ గార్డు ఉంటుంది కదా, అది వచ్చి బలంగా తగిలింది. ఇక్కడ నుంచి ఇలా మన డిక్కీ ఏరియా మొత్తం కూడా నొక్కేసి డిక్కీతో పాటు లోన్ ఉన్న స్కట్ ప్యాన్లు కూడా లాక్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. ఇది మొత్తం కూడా మనకి ట్రిమ్సీ అన్ని డిస్మాండిల్ చేసి ప్రాపర్గా మా దగ్గర ఉన్న వర్త్ మనకి హైడ్రాలిక్ జాక్ ఉంది, దాంతో మొత్తం ప్రాపర్గా పుల్లింగ్ అనేది అయితే చేసాం బయటికి. దీంతోపాటు ఈ డిక్కీ కూడా చూడొచ్చు మీకు ఏమాత్రం కూడా డ్యామేజ్ అయినట్టు కాకుండా. నార్మల్గా అయితే డిక్కీ మార్చాలి ఇది వాస్తవానికి, బట్ మనకి డిక్కీ మార్చకుండా ఇదే డిక్కీని రిపేర్ అనేది అయితే చేసాం. దీంతోపాటు కలర్ మ్యాచింగ్ కూడా 100% చేసాం, చూడొచ్చు. ఈ విధంగా చేసి ఈ వెహికల్ డెలివరీ అనేది అయితే OEM ఫినిషింగ్తో డెలివరీ అనేది అయితే ఇస్తున్నాం.